ఎప్పుడు సైన్స్ మాటే పలుకు. పలుకు తల్లి పలుకు, ఏ కష్టం పండిందో చెప్పు తల్లి. నా పాడికి ఇదా పొలానికి పోయి ఇంటికి రాలేదు. 3 రోజులు అవుతుంది. ఏ దిక్కుకు పోయిందో ఏమో, కాస్త మంత్రమేసి చెప్పమ్మా. ఐజా పుణ్యటనో శ్రీను పలుకు. నీ గీత ఏడుందో నాకేమీ తెలుసే. నీకెంత తెలుసో నాకంతే తెలుసు. మంత్రాలు లేవమ్మా, తంత్రాలు లేవమ్మా. రోజు నీ గీదే ఏ దిక్కు పోతుందో ఆ దిక్కులోనే వెతికించవమ్మా. నీ గీదే నీకు దొరికిందే తల్లి, ఇంకేమిటమ్మా నీ కష్టమమ్మా. ఓహో అట్లనా, అయితే ఇది కూడా చెప్పు. నా పిల్లకు ఏ దయ్యం పట్టిందోనమ్మా. ఉండి ఉండి వీర్చుకు పడిపోతుంది. చిన్నప్పుడు ఎంత ఆరోగ్యంగా ఉండేదో. మంత్రం కూడా కట్టించిన. ఏదైనా పూజ చేయించమంటావా? ఎంత ఖర్చైనా పర్వాలేదు, నా బిడ్డకు క్షేమంగా ఉంటే చాలు. ఐజా పుణ్యటనో అయిన శ్రీను పలుకు. వైద్య శాస్త్రం పలుకు, వైరాలు పలుకు. దెయ్యాలు లేవు, కియాలు లేవు. నీ బిడ్డకు పోషాహారం లోపం, రక్తంలో ఐరన్ తగ్గి ఉంటుంది. హోమారులో ఎదిగే పిల్లలకు పోషాహారము ఇవ్వాలి తల్లి. నీ బిడ్డకు పప్పు ఆకుకూర పెట్టు. పల్లెల్లో బెల్లము డ్రై ఫ్రూట్స్ తినిపించు. ఫలితం లేకుంటే డాక్టర్కు చూపించు. ఇంకేమిటమ్మా నీ కష్టమమ్మా. ఓహో అట్లనా, అయితే ఇది కూడా చెప్పు. నా చెల్లెలి బిడ్డకు అమ్మవారు పోసింది. రోజు కళ్ళు తాగిస్తున్నాం. మంచిదే అంటావా? పసరు కూడా పోయించమంటావా? ఐజా పుణ్యటనో అయిన శ్రీను పలుకు. వైద్య శాస్త్రం పలుకు, వైరాలు పలుకు. ఆ పిల్లకు వచ్చింది తట్టు వైరస్ తోటమ్మా. వైరస్కే ముందు పనిచేదే తల్లి. 9 నెలల నుండి ఏడాదిలోపు వివిధ వ్యాక్సిన్లు ఇవ్వాలి తల్లి. తట్టు రాకతో పోయేదాకా ఇంకేమిటమ్మా నీ కష్టమమ్మా. ఓహో అట్లనా, అయితే ఇది కూడా చెప్పు. నా పిల్లవాడు 10వ తరగతికి వచ్చిండు. రోజు బాగానే పోయేవాడు, కానీ ఏమైందో ఏమో బడికే వెళ్ళడం లేదు. మొన్న మార్కులు తక్కువ వచ్చాయట. మేడం గారు బడికి పిలిచి చెప్పింది. ఏ గాలి సోకిందోనేమోనమ్మా నా బిడ్డకు. ఏ గాలి లేదు, ఏ ధూళి లేదు. చదువుల్లో మార్పులు వచ్చిందే తల్లి. సీసీఏ పద్ధతి వచ్చింది ఇప్పుడు. భవనాలు బాగా వట్టి పట్టాలి. బట్టీలు గిట్టీలు చల్లవే తల్లి. ఒకసారి సబ్జెక్ట్ టీచర్ని కలువు. ఏం చెయ్యాలో చెబుతారు వారు. ఇంకేమిటమ్మా నీ కష్టమమ్మా. ఓహో అలాగా, నాకు ఈ ఆలోచన తట్టలేదెందుకో. అవునమ్మా, నీకు ఇవన్నీ ఎలా తెలుసు? సైన్స్ అంటే నాకు ఎంతో ఇష్టం. సైన్స్ని ప్రజలకు తెలియజేస్తున్నాను. అది కూడా అందులో ఒక భాగమేనమ్మా. నా బంగారు కొండ, మాటల్లోనే నాకేదో వచ్చేసింది. ఇందా నీ 50 రూపాయలు. 50 రూపాయలు 50 రూపాయలు ఎందుకే తల్లి? నీ డబ్బులు నాకెందుకే తల్లి? సైన్స్ని ప్రజలకు తెలియజేస్తున్నాను. అది కూడా ఇందులో ఒక భాగమేనమ్మా.